49 ఫర్టిలిటీ సెంటర్ మీకు అందిస్తుంది కేవలం 899 రూపాయలకి ఫర్టిలిటీ అసెస్మెంట్ ప్యాకేజ్. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపిక అందించింది. ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల గరిష్ట వయో పరిమితిని 34 ఏళ్ల నుంచి 44 ఏళ్లకు పెంచిన సర్కార్ ఖాళీల భర్తీకి అడుగులు వేస్తోంది. శాఖల వారీగా ప్రభుత్వం నుంచి వచ్చిన ఖాళీల వివరాలను సమీక్షించేందుకు సర్వీస్ కమిషన్ పాలక మండలి త్వరలోనే సమావేశం కానుంది. ఇప్పటి వరకు కమిషన్ కార్యదర్శికి అందిన వివరాల ప్రకారం రాష్ట్రంలో 6,000కు పైగా ఖాళీలున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు 1000కి పైగా అధ్యాపక పోస్టులు, ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు 300కు పైగా అధ్యాపక పోస్టులు, ఇతర విద్యా సంస్థలు, దేవాదాయ, అటవీ, సర్వే, సెటిల్మెంట్, పాఠశాల విద్యాశాఖ పరిధిలోని జిల్లా ఉపాధ్యాయ శిక్షణ సంస్థల్లో 100కి పైగా అధ్యాపక ఖాళీలు, జూనియర్ కళాశాలలు, జూనియర్ లెక్చరర్ పోస్టులతో పాటు వ్యాయామ ఉపాధ్యాయ ఖాళీలు, ఆర్టీసీ అండ్ పురపాలక శాఖ తెలంగాణ ఆర్టీసీలో ఖాళీల భర్తీకి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఇప్పటికే కమిషన్కు లేఖ రాశారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖలోనూ పెద్ద సంఖ్యలో ఖాళీలు భర్తీ కానున్నాయి. పరీక్షల నిర్వహణలో టీజీపీఎస్సీ ఈసారి సరికొత్త విధానాన్ని పాటించబోతోంది. ఒకే సమయంలో 2 పరీక్షలు వచ్చి అభ్యర్థులు ఇబ్బంది పడకుండా కమిషన్ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇతర రాష్ట్ర స్థాయి పరీక్షలు, యూపీఎస్సీ, ఎస్ఎస్సీ వంటి జాతీయ స్థాయి ఎగ్జామ్స్ తేదీలను దృష్టిలో ఉంచుకుని అభ్యర్థులందరూ హాజరయ్యేలా షెడ్యూల్ను రూపొందిస్తున్నారు. ఒకేసారి అన్ని నోటిఫికేషన్లు ఇవ్వకుండా ప్రతి 2 వారాలకు ఒకసారి నోటిఫికేషన్ విడుదల చేయాలని కమిషన్ నిర్ణయించింది. దీనివల్ల అర్హత ఉన్న అభ్యర్థులు 1 కంటే ఎక్కువ ఉద్యోగాలకు ఎలాంటి ఆందోళన లేకుండా ప్రశాంతంగా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే ఫైనాన్స్ క్లియరెన్స్ ఉన్న పోస్టుల భర్తీ ప్రక్రియను వీలైనంత త్వరగా పట్టాలెక్కించాలని అధికారులు భావిస్తున్నారు. కొత్త నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవాలనే అభ్యర్థులు తప్పనిసరిగా 1 టైం రిజిస్ట్రేషన్ అప్డేట్ చేసుకోవాలని టీజీపీఎస్సీ అధికారులు సూచిస్తున్నారు. రాష్ట్రంలో సుమారు 30 లక్షల మంది ఓటీఆర్ కలిగి ఉండగా వారిలో 12 లక్షల మంది మాత్రమే రెగ్యులర్ గా అప్లై చేస్తున్నారు. మిగిలిన వారు కూడా వెంటనే తమ ఓటీఆర్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది.